Hi, welcome to Krishna Kone Live Talks, and today's date is 1st August 2020, Portland, Oregon. Okay, today's topic is how being specific helps in goal achieving. సో నార్మల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం గోల్స్ని అచీవ్ చేయలేం, ఎందుకంటే మన గోల్స్ చాలా జనరిక్గా ఉంటాయి. సో నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం. కానీ నేను చాలా కాలం అచీవ్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను ఎప్పుడైతే పేపర్ మీద కానీ నాకు అప్పుడు ఆ టైంలో మా డాడీ చాలా డైరీస్ వచ్చాయి. డైరీస్లో గోల్ సెట్టింగ్ గోల్స్ రాసుకునేవాళ్ళం. ఓకే, అప్పుడు ఏంటంటే ఓకే ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది గోల్ అయితే ఏం చెప్తాం మనం రాసుకున్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్కి ఆ సిగ్నల్ వెళ్తుంది. ఓకే ఎర్లీ మార్నింగ్, గుడ్. సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ అవర్ స్లేవ్ కదా, అప్పుడు ఏం చేస్తుంది అది ఓకే అని గుర్తుపెట్టుకుంటుంది. నార్మల్గా ఆ రోజు నార్మల్గా నేను 8 o'clock లేస్తున్నాను అనుకోండి ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఏమవుతుంది, నేను 7:50 లేస్తాను. నేను అప్పుడేమంటే సబ్ కాన్షియస్ మైండ్ని ఏంటి ఆత్మారాం ఏంటిది, నేను ఏంటి మరీ కొంచెం లేట్గా లేస్తానంటే అప్పుడు ఏమంటుంది ఆత్మారాం, ఏమంటాడు, ఏంటి గురుగారు అలా అంటారు, మీరు 8 o'clock లేస్తారు, 7:50 లేచారు, ఒక 10 minutes ముందు లేచారు కదా, ఎర్లీనే కదా అది అంటది. మనకు అది రాంగ్ అని తెలుసు, అయినా సరే ఓ కరెక్టే కదా, ప్రాబ్లం స్టేట్మెంటే రాంగ్ ఉంది. ఎందుకు అచీవ్ చేయలేకపోయామంటే మోస్ట్లీ గోల్స్ స్పెసిఫిక్గా లేవు. సో మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అదే సేమ్ స్టేట్మెంట్ని రీఫ్రేమ్ చేసుకుంటా పోదాం. ఎర్లీ మార్నింగ్ లెగవాలి, నేను ఎర్లీ మార్నింగ్ 5 AM లెగవాలి, నేను వీక్ డేస్ ఎర్లీ మార్నింగ్ 5 AM లెగవాలి, నేను వీక్ డేస్ నాన్ హాలిడేస్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లెగవాలి అనేది మోర్ స్పెసిఫిక్ గోల్. సో గోల్ ఇలా సెట్ చేసుకుంటే దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ వీ విల్ అచీవ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైమ్ డోంట్ ఓవర్ ఇంజనీర్ ఇట్, రైట్? దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో అవర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆర్ గోల్ హ్యాస్ టు బి వెరీ స్పెసిఫిక్. రెండోది ఏంటంటే మనం ఫైనాన్షియల్ గోల్ తీసుకుందాం. నార్మల్గా ఈ రెండింగ్ గోల్స్ రాస్తాం కదా. సో నార్మల్గా ఏంటి మన కొంచెం ఓకే కిడ్స్ ఎడ్యుకేషన్ అనేది మన గోల్ అనుకోండి. ఓకే, సో మన కిడ్స్కి మాస్టర్స్కి మనం ఎనఫ్ మనీ సేవ్ చేయాలనేది గోల్ అయితే అది రాసుకున్నాం అనుకోండి అలా. ఓకే, ఎనఫ్ మనీ ఫర్ ద కిడ్స్ ఎడ్యుకేషన్ అని. కిడ్ మాస్టర్ టైంకి వచ్చేస్తుంది, మనం ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాం, మాస్టర్స్ అంటే ఎంఎస్ కదా, దానికి గోల్ టైం వచ్చేస్తుంది. కానీ ఏం చూసుకుంటే మనకి ఎంత కావాలో మనీ, ఆ టైం మన దగ్గర ఉన్న మనీకి కనెక్షన్ ఉండదు, ఎందుకంటే మన గోల్ వెరీ వేగ్గా ఉంది. గోల్ అంటే వాట్ యూ కెనాట్ మెజర్ ఈజ్ వాట్ యూ కెనాట్ అచీవ్. అంటే ఏంటంటే మనకు చాలా క్లారిటీగా ఉండాలి గోల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్ అంటే 2 ఏళ్ళు, ఇప్పుడు ఎట్ ద మూమెంటు 50-50 100K అవుతుంది దానికి అనుకుందాం. సో మీ పిల్లలు 10 years తర్వాత ఎంఎస్ అనుకోండి, అంటే 7% ఇన్ఫ్లేషన్ వేసుకున్నా అప్పుడు మనకు 200K కావాలి. కానీ మళ్ళీ కన్వర్షన్ రేట్ తీసుకోవాలి కదా, $1 to రూపీ కన్వర్షన్ రేట్. అది ఇప్పుడు 70 ఉందనుకోండి, మనం లాస్ట్ 10 years తీసుకుంటే 20% ఎక్స్ట్రా వేసుకుందాం, 85. 200K అంటే ఎంత కావాలి, అరౌండ్ 170 కావాలి, అంతేనా? 85 + 85 రైట్, 170 కావాలి. 170 అంటే 1.7 crore. ఇద్దరు కిడ్స్ ఉంటే డబుల్, మరీ అంత మన కాంప్లెక్స్ చేయకుండా సింగిల్ కిట్ తీసుకుంటే 1.7. అప్పుడు అమౌంట్ చూసినప్పుడు అబో మన వల్ల కాదు అనుకుంటే ఎంత కంట్రిబ్యూట్ చేయగలుగుతాం, 50% అనుకున్నాం అనుకోండి, స్టిల్ 85 కావాలి. అప్పుడు మనకు గోల్ అంత క్లారిటీ ఉన్నప్పుడు వీ ఆల్వేస్ బ్యాక్ ట్రాక్. అక్కడి నుంచి 10 ఏళ్ళు బ్యాక్ వస్తే ఈరోజు ఎంత ఉంది, అసలు ఏమి లేకపోతే స్టార్ట్ చేయాలంటే ఎంత కావాలి, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ అనేది మనం ఆల్వేస్ యూ కెన్ ప్లాన్. యూ కెన్ ఓన్లీ ప్లాన్ అండ్ డూ సమ్ యాక్షన్ వెన్ అవర్ గోల్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ స్పెసిఫిక్. అది ఒక సెకండ్ది. నార్మల్గా మొన్న నాకు ఎవరో ఒక పెద్ద ఆయన, మా అబ్బాయికి జాబ్ వచ్చింది బాబు, అది ఎక్స్ అనే కంపెనీ అనుకోండి, ఈజ్ దట్ ఏ గుడ్ కంపెనీ అని అడిగాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు.
నార్మల్గా ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ కంపెనీ అంటే ఏమి ఉండదు కదా. ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ రిలేటివ్. ఎవరైనా ఇప్పుడు అడిగితే మిమ్మల్ని కంపెనీ అడిగితే అంటే బాబా అది గుడ్ కంపెనీనా బేస్డ్ ఆన్ వాట్ పారామీటర్స్ అంటే ఏంటంటే ఆ, ఇప్పుడు ఏంటి గుడ్ కంపెనీ బేస్డ్ ఆన్ వర్క్ కల్చర్ రైట్, ఆర్ బేస్డ్ ఆన్ శాలరీ, ఆర్ బేస్డ్ ఆన్ కెరీర్ గ్రోత్. ఈ పారామీటర్స్ మీద గుడ్ కంపెనీ బ్యాడ్ కంపెనీ చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు రిఫరెన్స్ పాయింట్ కావాలి. బాబు ఈ ఎక్స్ కంపెనీ గుడ్ కంపెనీ కంపేర్డ్ టు ఏంటి, టీసీఎస్ఆ, గూగుల్, అమెజానా, లేకపోతే వెల్స్ ఫార్గోనా, ఏంటి మన రిఫరెన్స్ పాయింట్ దేంతో కంపేర్ చేసుకుని బేస్డ్ ఆన్ ద పారామీటర్స్ లైక్ శాలరీ, కెరీర్ మనం అప్పుడు రేటింగ్ ఇవ్వగలుగుతాం. అంతేగాని జనరిక్గా గుడ్ ఆర్ బ్యాడ్ అంటూ ఏముండదు. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు టాక్ వెరీ స్పెసిఫిక్ స్టఫ్. So being specific always helps in achieving the goal on time. So please try to be very specific even in your questions or thinking process. Thank you for listening. Bye bye.